హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేసుకోవడం ఎలా అని చెప్పేసి నేను మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మనం మొబైల్లోనే ఆధార్లో ఉన్నటువంటి అడ్రస్ని చేంజ్ చేసుకోవడానికి మీరు ముందుగా మన మొబైల్లో ఉన్నటువంటి క్రోమ్ కానీ గూగుల్ని కానీ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. నా మొబైల్లో ఉన్నటువంటి క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే ఇక్కడ సెర్చ్ బార్ మనకు కనిపిస్తుంది కదా. ఈ సెర్చ్ బార్లో www.myaadhar.uidai ఇక్కడ సెర్చ్ చేయగానే మనకు కనిపిస్తుంది చూడండి. www.myaadhar.uidai.gov.in అని చెప్పేసి దీన్ని ఓకే చేసుకోండి. ఇలా ఓకే చేసుకున్నట్టయితే సైట్ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఫస్ట్ ఆప్షన్ని నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ లాగిన్ పైన టచ్ చేయండి. లాగిన్ పైన టచ్ చేసినట్టయితే మనకి ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిన తర్వాత మనం ఆధార్లో ఉన్నటువంటి అడ్రస్ని చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అడ్రస్ అనేది మనం తరచూ వేరు ప్రదేశాలకి రూమ్ రెంట్లు అనేది మారుతూ ఉంటాం కదా. సో అప్పుడు ఆధార్ అడ్రస్ అనేది మనం ఇలా మొబైల్లోనే అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడైతే నేను నా ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేశాను. ఇక్కడ పక్కన చూడండి ఎంటర్ క్యాప్చా అని చెప్పేసి ఉంది కదా, ఈ క్యాప్చాని ఎంటర్ చేయండి. అక్కడ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసి కిందికి వెళ్ళగానే లాగిన్ విత్ ఓటీపీ అని ఉంటుంది. ఇక్కడ టచ్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ నేను క్యాప్చా అనేది కరెక్ట్గా ఎంటర్ చేయలేదు. సో మళ్ళీ ఒకసారి ఎంటర్ చేస్తున్నాను. ఓకే, క్యాప్చా ఎంటర్ చేశాను. లాగిన్ విత్ ఓటీపీ ఉంది కదా, ఇక్కడ టచ్ చేయగానే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఈ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ లాగిన్ పైన టచ్ చేసినట్టయితే మనకి మన ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రైట్ కార్నర్లో ఇక్కడ చూడొచ్చు నా ప్రొఫైల్ అనేది రావడం జరిగింది. మీకు కూడా ఇదే విధంగా వస్తుంది. ఇప్పుడు మనకు కావలసిన ఆప్షన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఫోర్త్ ఆప్షన్ ఉంది కదా, అడ్రస్ అప్డేట్. ఈ అడ్రస్ అప్డేట్ అనే ఆప్షన్ని మనం ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా క్లిక్ చేసినట్టయితే అడ్రస్ అనే ఆప్షన్ని ఇక్కడ రెండు ఆప్షన్స్ అనేది మనకు రావడం జరిగింది. అప్డేట్ ఆధార్ ఆన్లైన్, హెడ్ ఆఫ్ ఫ్యామిలీ బేస్డ్ అడ్రస్ అప్డేట్. ఈ రెండు అర్థం ఏమిటి అంటే, మొదటిది మనకి ప్రూఫ్స్ ఉన్నట్లయితే, అంటే మన అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి తగినటువంటి ప్రూఫ్స్ ఉన్నట్టయితే మొదటిది ఉపయోగపడుతుంది. ఒకవేళ మన దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేకపోతే మన ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ యజమాను ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధార్ని బేస్ చేసుకొని మనం అడ్రస్ని అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే రెండవ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. నేనైతే ఈ వీడియోలో మొదటి ఆప్షన్ ద్వారా ఏ విధంగా ఆధార్ అడ్రస్ అనేది అప్డేట్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి. ఈ ఫస్ట్ ఆప్షన్ని నేను క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకున్నట్టయితే ఈ విధంగా ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అని చెప్పేసి వచ్చింది కదా, దీన్ని మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, మీరు ఎన్నిసార్లు కరెక్షన్స్ అనేది ఆధార్లో చేసుకోగలుగుతారు అని చెప్పేసి ఉంది. నా యొక్క నేమ్ అయితే 2 సార్లు అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఒకసారి అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. జెండర్ వచ్చేసి ఒకసారి అప్డేట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. అడ్రస్కి అనేది నో లిమిట్, అడ్రస్ ఎన్నిసార్లు అయినా మనం చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ కింద ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన టచ్ చేయండి. టచ్ చేసినట్టయితే మనకు ఈ విధంగా ఓపెన్ అనేది అవుతుంది. ఇలా ఫస్ట్ నా యొక్క ఆధార్ కార్డు ప్రజెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇలా కనిపించిన తర్వాత మీరు చేంజ్ చేసుకోవాల్సిన డీటెయిల్స్ టు బీ అప్డేటెడ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ కేర్ ఆఫ్ అని చెప్పేసి వచ్చింది కదా. మొదటిగా ఈ కేర్ ఆఫ్ ప్లేస్లో మీరు వైఫ్ ఆఫ్ కానీ సన్ ఆఫ్ కానీ కేర్ ఆఫ్ కానీ ఎంటర్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ కింద నవీకరించవలసిన సంబంధం పేరు మీరు అక్కడ ఎంటర్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా తెలుగులో అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ హౌస్ అండ్ బిల్డింగ్ అండ్ అపార్ట్మెంట్, అంటే హౌస్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. మళ్ళీ కింద తెలుగులో ఆటోమేటిక్గా అది సెర్చ్ తీసుకొని అదే వచ్చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి స్ట్రీట్, మీ యొక్క స్ట్రీట్ పేరు ఎంటర్ చేయండి. అదేవిధంగా ఏరియా వచ్చేసి మీ విలేజ్ నేమ్ ఆర్ మీ ఏరియాకి ఒక నేమ్ అనేది ఉంటుంది కదా, అది ఎంటర్ చేసేయండి. అలాగే ల్యాండ్ మార్క్, మనకి కొండ గుర్తు అంటారు కదా, ల్యాండ్ మార్క్ అనేది కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పిన్ కోడ్, మీ యొక్క పిన్ కోడ్ని ఎంటర్ చేయండి. మీ పిన్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయగానే స్టేట్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది, డిస్ట్రిక్ట్ తీసుకుంటుంది, విలేజ్ కూడా ఆటోమేటిక్గా మీ పిన్ కోడ్ ఎంటర్ చేయగానే వచ్చేస్తుంది మీ యొక్క పిన్ కోడ్. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ మీకు దగ్గరలో ఏది ఉందో అది ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక ఐడి ప్రూఫ్ అనేది సపోర్ట్ డాక్యుమెంట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఉంది చూడండి, సెలెక్ట్ వ్యాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ టైప్. ఇందులో ఏమేమి అడుగుతుందో ఒకసారి చూద్దాం. బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఆర్ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ స్టేట్మెంట్, డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, గ్యాస్ కనెక్షన్ బిల్ కానీ, ఇండియన్ పాస్పోర్ట్ కానీ, కిసాన్ ఫోటో పాస్బుక్ కానీ, లైఫ్ ఆర్ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ కానీ, ఎంజీఎన్ఆర్ఈజీఏ అంటే 100 days బుక్ అనేది ఉంటుంది కదా, అది కానీ, మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ,
పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ ఇష్యూడ్ బై పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, అంటే బ్యాంక్ నుండి తీసుకున్నటువంటి పాస్బుక్ ఫోటో కానీ, అలాగే ఫోటో ఐడి కార్డ్ సర్టిఫికేట్ విత్ ఫోటో ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుండి తీసుకున్న ఐడి కార్డు కానీ, ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో రేషన్ కార్డు ఆప్షన్ ఉంటుంది, ఓటర్ కార్డ్ ఆప్షన్ ఉంటుంది, పాన్ కార్డ్ ఆప్షన్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. మీ దగ్గర ఏ డాక్యుమెంట్ అయితే ప్రస్తుతానికి అందుబాటులో ఉందో ఆ డాక్యుమెంట్ని ఈ పక్కన ఉన్నటువంటి సర్కిల్ ఉంది కదా, అక్కడ టచ్ చేసి మీరు ఈ విధంగా ఓకే చేసేసి ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ టచ్ చేసినట్టయితే మనకి గ్యాలరీకి తీసుకెళ్ళడం జరుగుతుంది. మన గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుండి సెలెక్ట్ చేసుకొని మీరు అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది. అక్కడ టోటల్గా అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి పేమెంట్ సెక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఉంటుంది కదా, సో ఆ ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా ఒక 50 రూపాయలు అనేది ఈ సైట్కి మనం పే చేసినట్టయితే మనకి 1 వీక్లో ఈ అడ్రస్ అప్డేట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక ఎస్ఆర్ నెంబర్ కూడా ఉంది చూడండి, ఇక్కడ ఎస్ఆర్ నెంబర్ కూడా ఉండడం జరిగింది. ఈ నెంబర్ని యూజ్ చేసుకొని మనం మన యొక్క అప్డేట్ స్టేటస్ని చెక్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఆ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి అనేది నేను మరొక వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.